ఆ విధంగా నాగశ్విన్ ఈ సినిమాను వేరే లోకంలోకి మనల్ని విహరించే విధంగా తీసుకెళ్లడం మాత్రం మనల్ని ముగ్ధపరుస్తుంది. ఏమైనప్పుడు సాంకేతిక అంశాలు, తర్వాత కాశీ నగరం ఒకటే మిగులుతుంది అనేటువంటి, ఫస్ట్ నగరం అదే, లాస్ట్ నగరం అదే అనేటువంటి కొన్ని సైంటిఫిక్ టర్మ్స్, తర్వాత ఈ కురుక్షేత్రం సంబంధించిన కథని ఇక్కడికి లింక్ చేసేటువంటి విధానము, ఇవన్నీ కూడా మనల్ని ఆకట్టుకునే విధంగా సాగి ఈ సినిమాని మనకి ఒక మంచి ఎక్స్పెక్టేషన్ ఈ సినిమా మీద తీసుకొచ్చే విధంగా ఈ సినిమాని రూపుదిద్దుకున్నటువంటి విధానం. ఇవాళ మీకు ఆ ట్విస్ట్లు, ఆ ఫోటోగ్రఫీ, లెంత్ 3 గంటల 56 సెకండ్లు అయినా కూడా, 3 గంటల 56 సెకండ్ల నిడివితో తీసినా కూడా, అంటే దాదాపు 3 గంటల 1 నిమిషం అనుకోండి, అంత సినిమా తీసినా కూడా జనాలు ఓపికగా చూస్తున్నారంటే, అర్థం కాకపోయినా భరిస్తున్నారంటే దానికి కారణం ఏంటంటే ఆ టెక్నికల్ టర్మ్స్ బాగుండి, ప్రభాస్ సినిమా, పెద్ద సినిమా, ఈ మధ్యకాలంలో ఏం లేకపోవడం, ఇవన్నీ కలిసి వచ్చిన అంశాలుగా ఈ సినిమాని ఒక విజయపదం వైపు నడిపించి ఇవాళ సంచలన విజయం దిశగా తీసుకెళ్ళాయి. సో ఓవరాల్గా ఈ సినిమాకి నేను ఇస్తున్నటువంటి రేటింగ్ 4/5 ఈజ్ మై రేటింగ్. ఈ రివ్యూ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడూ మీ ఆదరాభిమానాలను ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. నమస్తే, జై హింద్.